తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి. సుమన్ టీవీకు స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి హనుమద్ ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సిస్లా సిద్ధాంతి గారు. వారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చాలా వివరణాత్మకంగా అందరికి అర్థమయ్యే విధంగా రాశి ఫలితాలు అలాగే గ్రహస్థితులు తెలియజేస్తారు. ఇక పరాభవనామ సంవత్సరం ఎలాగో వచ్చేస్తోంది. మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, గ్రహస్థితులు ఏంటి, ఎవరెవరికి అనుకూలంగా ఉంది, ఎవరెవరు ఎటువంటి పరిహారాలు చేసుకుని వారి గ్రహస్థితిని మెరుగుపరుచుకోవాలో గురువు గారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారికి స్వాగతం పలుకుదాం. గురుగారు నమస్కారం అండి. ముందుగా మీకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. సంతోషం తల్లి. మిథున రాశి వారి జాతక ఫలితాలు ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. ముందుగా గ్రహస్థితి ఒకసారి మిథున రాశి వారికి పరిశీలిస్తే గనక, ఎందుకంటే సంవత్సర ఫలితాలు ప్రధాన గ్రహాలైనటువంటి గురు శనుల సంచారం, రాహుకేతువుల సంచారం మీద ఆధారపడి ఉంటుంది. ఉన్న 9 గ్రహాల్లో 4 గ్రహాల మీద ఆధారపడి మాత్రమే సంవత్సర ఫలితాలు వస్తాయి అన్ని. అవును. ఎందుకంటే వీళ్ళు స్థిరంగా ఉంటారు, కదలరు. ఇప్పుడు అలా తీసుకున్నప్పుడు మనకి శని పూర్తిగా ఈ సంవత్సరం అంతా కూడా పరాభవన సంవత్సరంలో కుంభంలో మన మీనంలోనే సంచారం, మీనరాశిలోనే శని సంచారం. ఇక రాహుకి వస్తే, రాహు డిసెంబర్ 5వ తారీఖు నాడు కుంభంలో ఉన్నటువంటి రాహుకేతువులు సమసప్తకాలు, అంటే ఒకే డిగ్రీ మీద తిరుగుతారు. 0-180 అంటాం. ఇట్లా రాహువు కేతువు ఒకే రోజున ఒకే నిర్దిష్ట సమయంలో రాహు కుంభం నుంచి మకరంలోకి అపసవ్యంగా వెనక్కి వస్తాడు. ఇక కేతువు సింహం నుంచి కర్కాటకంలోకి వెళ్తాడు డిసెంబర్ 5న సంచార రీత్యా. అంటే డిసెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలలు, మరల ఉగాది వచ్చే వరకు అంటే సంవత్సరాంతం వరకు 4 నెలల 6 రోజుల పాటు. గట్టిగా చెప్పాలంటే 4 నెలలు వాళ్ళు ఈ రాశి, ఏ ఒక్కొక్క రాశి మనం చెప్పుకుంటూ వెళ్దాం. సంచారంలో మటుకు డిసెంబర్ నుంచి కొత్త సంవత్సరం వచ్చే వరకు కూడా రాహు వచ్చి మకరంలో, కేతువు కర్కాటకంలో సంచారం. శని పూర్తిగా సంవత్సరం మొత్తం మీనం. కానీ జూలై చివరిలో అంటే జూలై 3వ వారం తర్వాత నుంచి ఒక 2 నెలల పాటు మటుకు వక్ర సంచారం, అది కూడా మీనంలోనే. ఇంతేకాకుండా శని ఈ సంవత్సరం ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదం నుంచి మీనరాశిలోనే ఉన్నారు. ఆయన 2వ పాదం నుంచి 3వ పాద ప్రవేశం జూలై 7వ తారీఖు జరుగుతుంది. ఇది శని సంచారం. అసలైన పెద్ద ఆయన సంచారం చూద్దాం. దేవగురు బృహస్పతి అవస్థ ద్వారా వచ్చిన సంవత్సరం. ఈ సంవత్సరం ఋతుమార్గంలో 70 రోజులు, ఉగాది నుంచి 70 రోజుల పాటు ఆయన ఋతుమార్గంలోనే మిథున రాశిలోనే సంచారం. తదుపరి 135 రోజులు కర్కాటక రాశిలో సంచారం. కర్కాటక రాశిలో గురువు ఉచ్చులో ఉంటాడు. అందుకనే అప్పుడు పుష్కరాలు కూడా వస్తాయి గురువు ప్రవేశం ద్వారానే. అక్కడి నుంచి 135 రోజుల తర్వాత అంటే అక్టోబర్ 15 ఆ సమయం వచ్చేటప్పటికి అతిచారంతో సింహరాశి ప్రవేశం. సింహరాశి ప్రవేశించి అక్టోబర్ 15, నవంబర్ 15 ఒక నెల, డిసెంబర్ 15 వరకు అతిచారంలో సంచారం చేస్తాడు. మరలా డిసెంబర్ 15 నుంచి వక్ర సంచారం మొదలు పెడతాడు ఆయన. జనవరి 15, ఫిబ్రవరి 15 వచ్చేటప్పటికి మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం. చాలా విచిత్రమైన సంచారం గురువుకి ఈ సంవత్సరం, ఎవరికీ లేదు. అవస్థ అంటాం దాన్ని. అక్కడి నుంచి ఫిబ్రవరి 15 నుంచి సంవత్సరాంతం వరకు, నూతన సంవత్సరం వచ్చే వరకు కూడా గురువు కర్కాటక రాశి సంచారం. ఇది ప్రధాన గ్రహాల సంచార స్థితి ఈ సంవత్సరం. దీని ఆధారంగా మేషాది ద్వాదశ రాశులు 12 రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది సూక్ష్మంగా తెలుసుకుందాం. మిథున రాశి వారికి పరిశీలిస్తే గనక ఈ సంచారంలో గురువు సంచారం జన్మ గురువు చూస్తున్నాం ఉగాది నుంచి 70 రోజుల పాటు. తదుపరి ఈ మిథున రాశి వారికి ద్వితీయంలో ధనస్థానంలో సంచారం చూస్తున్నాం, అదో అదృష్టం. ద్వితీయంలో అక్కడి నుంచి 135 రోజుల పాటు ధనస్థానంలోనే. తదుపరి వచ్చేటప్పటికి 3వ సంచారం చూస్తున్నాం, అది 120 రోజుల పాటు మిథున రాశి వారికి. అంటే జన్మరాశి సంచారం 70 రోజులు, అనంతరం 135 రోజులు ద్వితీయ సంచారం, తదుపరి వచ్చేటప్పటికి 120 రోజులు తృతీయ సంచారం, అనంతరం మరలా తిరిగి చివరిలో ఒక 60 రోజుల పాటు మరి ద్వితీయ సంచారం. ఈ రీత్యా గురు సంచారం కనబడుతుంది. ఇదే సందర్భంలో శని వచ్చేటప్పటికి మిథున రాశి వారికి దశమంలో సంచారం.
ఇక రాహు సంచార రీత్యా మనం పరిశీలించుకుంటే నవమ స్థానం నుంచి కుంభంలో ఉన్నటువంటి రాహు డిసెంబర్ నుంచి అష్టమంలోకి మారుతాడు మిథున రాశి వారికి. ఇక ఈ ఈ మూడింట ఉన్నటువంటి మిథున రాశి వారికి కేతువు సంచార రీత్యా డిసెంబర్ నుంచి ద్వితీయంలోకి కుటుంబ స్థానంలోకి మారుతాడు. ఈ రీత్యా ఉన్న సంచార రీత్యా మిథున రాశి వారికి తీసుకుంటే కనుక ఆదాయానికి ఇబ్బంది లేదు, రాజపూజ్యానికి ఇబ్బంది లేదు. ఈ రెండు అద్భుతంగా ఉంటాయి. వృత్తిపరంగా కూడా చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా కూడా గురుబలం ద్వారా నెట్టుకొస్తారు. అందుకనే ఎంత జాతకుడికైనా గురుబలం ఉందా లేదో చూస్తాం. పట్టుకుని జాతక చక్రం గురుబలం ఉందా, ఆ గురుబలం తర్వాతే శుక్రుడు ఎంత మటుకు బలంగా ఉన్నాడు చూస్తాం. వీళ్ళు శుభగ్రహాలు కదా. తదుపరి మిగిలిన గ్రహాల దగ్గరికి వెళ్తాం. వీళ్ళకి ఈ మిథున రాశి వారికి శని బలం తక్కువ ఉంది, కానీ గురుబలం ఉంది. ఉన్న సంవత్సరం నిడివిలో 4 నెలలు 3 సంచారం చేస్తున్నాడు, కానీ మిగిలిన 12 నెలలు, మిగిలిన 8 నెలలు, 12లో 8 నెలలు సంచారంలో మరి జన్మరాశిలోను ద్వితీయంలోనూ సంచారం ఉంది. ఆ రీత్యా యోగం పట్టుకుంటుంది. అంటే 8 నెలలు బాగుంటుంది, మధ్యలో ఒక 120 రోజులు మాత్రం కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు. ఏ రీత్యా అంటే అన్ని రకాలు, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఆ రంగంలో ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి, గురుబలం తగ్గకూడదు రాజకీయ నాయకులు. లేకపోతే వీళ్ళు ఏ పని చేసినా కూడా ప్రతికూలం వ్యతిరేకంగా వస్తూ ఉంటాయి. అది ఈ రీత్యా మనం పరిశీలించుకుంటే ఓవరాల్గా మిథున రాశి వారికి బాగుంటుంది, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. అన్ని రకాల అంటే మనం తీసుకుంటే 12 నెలల్లో 8 నెలలు బాగుందంటే ఏంటని మా అర్థం 60% అంతే. 60% మిథున రాశి వారికి బాగుంది, ఇబ్బంది ఏమీ లేదు, చూసుకోవక్కర్లేదు. అన్ని రంగాల వాళ్ళకి బాగుంటుంది. అంటే మెజారిటీ ఉంటుంది, 60 నుంచి 70% మధ్యలో ఇబ్బంది లేదు. అట్లాగే ఆదాయాన్ని పెంచుకుంటారు. వీరింట శుభ కార్యక్రమాలు జరుగుతాయి. శుభ కార్యక్రమం వేరు, మంగళకరం కూడా జరుగుతాయి. మంగళకరం అంటే గృహారంభం, గృహప్రవేశం అవ్వచ్చు, పెళ్ళి అవ్వచ్చు, ఉపనయనం అవ్వచ్చు, ఏదైనా పిల్లలకి ఏదైనా అవ్వచ్చు. ఇట్లా మంగళకరమైన కార్యక్రమాలు కూడా వీరింట జరుగుతాయి గురుబలంతో. అది మిథున రాశి వారికి. కాకపోతే మధ్యలో ఉన్నటువంటి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 120 రోజులు ఉన్నటువంటి గురుబలం తగ్గడం ద్వారా, గురువు 3 సంచారం, ఆ బలం తగ్గడం ద్వారా వచ్చేటువంటి ఇబ్బందిని తట్టుకోవాలి అంటే ఖచ్చితంగా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవాలి. అందులో అదే కాకుండా డిసెంబర్ నుంచి రాహు అష్టమ సంచారం, కేతు ధనమంద సంచారం, దీన్ని తట్టుకోవాలి అంటే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకుంటూ ఉండటం ప్రతినిత్యం నిత్య కృత్యంగా అలవాటు చేసుకోవాలి. ఆర్థికపరమైన శక్తి ఉన్నవాళ్ళు, అంటే కాస్త డబ్బు ఉన్న వాళ్ళు అయితే గురువుకు ప్రీతిగా విశేషంగా దక్షిణామూర్తి హోమంతో పాటుగా గురుగ్రహ హోమం, బృహస్పతి పాశుపత హోమం చేసి దానం ఇస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. కొంచెం అంటే రాజకీయ రంగంలో అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, వీళ్ళకి అవసరం కదా. ఎందుకనంటే ఇక్కడ ఎట్లా వస్తుందంటే 100 కోట్లు ఉన్నవాడికి ఇంకో 100 కోట్లు అప్పు తెచ్చుకుంటాడు ఆదాయం. 100 కోట్ల ఆదాయం ఉన్నవాడు 100 కోట్లు అప్పు తెచ్చుకుంటాడు, అంతే కదా. 1,00,000 ఉన్నవాడు 1,00,000 తెచ్చుకుంటాడు. అందుకనే శాస్త్రం ఎంత చెట్టుకి అంత గాలి అంటాం. ఎందుకని వీళ్ళు చేసుకోవాలి, మిగిలిన వాళ్ళకి అక్కర్లేదని. మిగిలిన వాళ్ళకి అంత ఒత్తిడి ఉండదు, తలకిందులు అయిపోతాడుగా. 100 ఆగిపోతే అందులో 50 ఎక్కడన్నా బ్లాక్ అయిపోయినాయి అనుకోమ్మా, నాకు ఇచ్చాడు నేను వెనక్కి ఇవ్వలేదు, వారంలో ఇస్తాను 2 నెలలు అయినా ఇవ్వలేదు, బ్లాక్ అయిపోతుంది అమౌంట్. అందుకని అప్పుడు ఏం కావాలి, గురుబలం కావాలి. గురుబలం కావాలంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఈ స్తోత్రం చదివినా కూడా ఎందుకని రాదంటే వీళ్ళకి అవసరం ఎక్కువ. ఎందుకంటే హ్యూజ్లో జరుగుతుంది. అప్పుడు మాత్రమే వీళ్ళకి విశేషంగా గురు ప్రీతిగా చేసే గురుగ్రహ హోమం, గురు దక్షిణామూర్తి హోమం, బృహస్పతి పాశుపత హోమం చేసుకుని దానం ఇస్తే శేష ఫలితాన్ని పొందుతారు. మొత్తం మీద తీసుకుంటే వీళ్ళకి ఏ రకంగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదు, అపమృత్యు దోషాలు కూడా ఏం లేదు. మిథున రాశికి బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం బాగానే ఉందంటారు. చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు గురుగారు.